నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామప్రభు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం. హైదరాబాద్లో కృత్రిమ మేధస్సు మరియు యంత్ర అభ్యాస రంగాలపై నిర్వహించిన రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఎక్కడో తెలుసా? సీతారాముల కళ్యాణంలో ఎదుర్కొల్ల వైభవం. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తీవ్ర నీటి సంక్షోభం, విద్యార్థుల ఆందోళన. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. పలుమార్లు యూనివర్సిటీకి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమ సమస్యను పట్టించుకునే పరిస్థితి లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీరు లేకపోవడంతో నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితిలో విద్యార్థులున్నారు. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన నిర్వహించారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించగా హాస్టల్ గదుల్లో నీళ్లు లేక బయటే స్నానాలు చేశారు విద్యార్థులు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల అవసరాలను పక్కన పెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వటం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నెల రోజుల నుంచి ఎవరు అడిగినాము, చెప్పినాము. ఫస్ట్ అయితే ముందు ధర్నా చేసి చెప్పినాము, చెప్పినా కాదు సార్, ధర్నా చేస్తున్నారు, అది చేస్తున్నారు అన్నారు. సరే మరి మంచిగా చెప్పినాం. ఏ సార్ నెల రోజుల నుంచి ఇంతవరకు వచ్చినాయి లేవు వాటర్. 6 రోజులు అవుతుంది సార్ మిమ్మల్ని కలిసి. నేను రిజిస్టర్ తారీఖు చెప్పి 6 రోజులు అవుతుంది. నేను ఆల్టర్నేటివ్ చూపిస్తానంటే ఇంతవరకు ఆల్టర్నేటివ్ లేదు. సార్ ఏమో గేట్ అయితే ఆల్టర్నేటివ్ చెప్పిస్తాను. మరి ఏమైందని అడిగితే చార్జెస్ తక్కువ లేదంటున్నావు, ఏమీ లేదంటున్నావు. ఆల్టర్నేటివ్ ఇప్పుడు దీనికి పెడితే ఒక 2 రోజులు నడుస్తుంది సార్. అది ఇప్పటికే 14-15 గంటలు నడుస్తుంది. అది కాలిపోయింది అనుకో 2 రోజులు వాటర్ రాదు. దాన్ని చెప్పినాక 2-3 రోజులు కావాలి. అప్పుడు మొత్తం 2 హాస్టల్ కలిసి కూర్చుంటే అప్పుడు మంచిగా ఉంటుంది సార్. యూనివర్సిటీ పరువు మిషన్ చేసి యూనివర్సిటీ పరువు వేడికి ఉంటుంది సార్. ఒక్క మోటార్ మీద నడుస్తున్నాయి 2 హాస్టల్. ఇప్పుడు అది కాలిపోతే రిపేర్ చేయడానికి 2 రోజులు పడుతుంది. 2 రోజులు ఇటుకోవాలి. అదే ఫీజుల విషయం మీరు వచ్చి కూర్చుంటారు. మరి వాటర్ విషయం అంటే నువ్వు కనబడతలేదు. మియాపూర్ 240 డివిజన్లో స్థానిక నాయకుడు అట్టేపల్లి రామప్రభు మియాపూర్ ప్రజల ఆరోగ్యరీత్యా ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ ను ఈ రోజు షెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్థానిక ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సాయం త్వరితగతిన అందాలనే ఉద్దేశంతోనే ఈ అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఏర్పాటు చేసిన రామప్రభును ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు, షెల్లింగంపల్లి కాంగ్రెస్ కోఆర్డినేటర్ రఘునాథ్ రెడ్డి, అట్టేపల్లి పురుషోత్తం శర్మ, సమ్మేట ప్రసాద్, డాక్టర్ రవికుమార్ చౌదరి, నరసింహారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, స్వామి, ఆంజనేయులు, ప్రసాద్, నాయుడు, ఏఆర్పీ టీం సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మిత్రుడు, శ్రేయోభిలాషి, ఒక వ్యాపారవేత్తగా, ఒక సోషల్ వర్కర్గా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఈరోజు ప్రజల కోసం ఆలోచన చేసి ఒక అంబులెన్స్ని మా ప్రాంత ప్రజలకి ప్రాణాపాయంలో ఉన్నటువంటి, అలాగే హెల్త్ ఇబ్బందుల్లో ఉన్నటువంటి
హాస్పిటల్కి తక్కువ సమయంలో చేర్చాలా, కన్వీనియంట్గా ఉండాలా అనే ఉద్దేశంతో రాంప్రభు గారు అండ్ కంపెనీ మిత్ర బృందం ఒక అంబులెన్స్ని మియాపూర్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. లాక్ ఓపెన్ డైరెక్ట్ ఇలా వస్తుంది, మళ్ళీ డైరెక్ట్ ఎక్కించి అట్లా ఎక్కించు. ఇద్దరు కూర్చుంటారు. ఇక్కడ ఇద్దరు కూర్చుంటారు. మానిటర్ కూడా పెట్టాను. అది ఆక్సిజన్ కానీ నెంబర్ హైలైట్ చేయండి. నెంబర్ కూడా డ్రైవర్ నెంబర్ కూడా ఇవ్వాలి. 777-108-110. నెంబర్ కూడా పోస్ట్ పెయిడ్. ప్రతి కాల్ కూడా రికార్డ్ అవుతుంది. ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అవుతుంది. పర్సన్ మెయింటైన్ డ్రైవర్ నెంబర్ సపరేట్ ఉంటుంది. 25 కోట్లు. బెస్ట్ ఆఫ్ లక్. పెద్దపల్లి జిల్లా మంథనిలో విద్యుత్ సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో తమ న్యాయపరమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో ఆర్డిసన్ కార్మికులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించాలని గత ప్రభుత్వం ఆర్డిసన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటి వరకు తమకు వేతన, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని వారు కోరారు. ఈ సమస్యలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 8వ తేదీ నుంచి విద్యుత్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇచ్చామని తెలిపారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని నినాదాలు చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్ కార్మికుల ఆందోళనలు, అన్మ్యాన్డ్ కార్మికుల కోసము, పీస్ రేట్ కార్మికుల కోసము, ఎస్పీఎం కార్మికుల కోసం ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేరాలనే ఉద్దేశంతో ఆందోళన కార్యక్రమాలకు ఆర్టిజన్ జేఏసీగా 9 కార్మిక సంఘాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీ పిలుపులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్ని డివిజన్ ఆఫీసుల ముందు. మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే 2016 నుంచి మేము ఈ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్గా గుర్తించబడినామని చెప్పేసి యాజమాన్యాలు చెప్తున్నాయి. కానీ మేము ఒకటే విషయం అడుగుతున్నాం, మరి మమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే అసెంబ్లీలో ప్రకటన చేసిందో, మరి మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే మాకున్న ఇలా ఓఎండ్ఎం స్టాఫ్కు సర్వీస్ రూల్స్ ఎందుకు తేడా ఉన్నాయని అడుగుతున్నాం. వాళ్ళకేమో ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ ఉన్నాయి, మా కాడికి వచ్చేసరికి ఏమో స్టాండింగ్ ఆర్డర్ రూల్స్ అంటున్నారు. మరి ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. ఏదన్నా ప్రమాదవశాత్తు ఇవాళ ఒక ఆర్టిజన్ కార్మికుడు చనిపోతే వాళ్ళ పిల్లలకు బీటెక్ ఉన్నా, ఎంటెక్ ఉన్నా, విద్యార్హతతోటి సంబంధం లేకుండా 12,000 జీతానికి నిర్దాక్షిణ్యంగా పనిచేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఇలా ఓఎండ్ఎం స్టాఫ్ కానీ, ఓ లైన్మెనో ఏలేమో ఎవరికన్నా ఏదన్నా చనిపోతే మరి వాళ్ళ పిల్లలకు కానీ, వారి భార్యకు కానీ ఇలా విద్యార్హతతోటి కూడుకున్నటువంటి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి తరుణం మా కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఒకే సంస్థ, ఒకే సర్వీస్ రూల్ ఉండాలి. కాబట్టి మాకు కూడా ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ కావాలని చెప్పి మేము పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మిగిలిపోయినటువంటి ఆర్టిజన్ కాకుండా మిగిలిపోయినటువంటి అన్మ్యాన్డ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ ఆర్టిజన్లుగా గుర్తించాలి. పీస్ రేట్ కార్మికులకు కూడా జీవో 11 ప్రకారం వాళ్ళకు కూడా న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి
మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాద ఘటనలో బాధితులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర మంత్రి మండలి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేసింది. తుఫ్రాన్ మండలంలోని ఇస్లాంపూర్, బేజాపట్నం, రామప్పగుట్టపై వెలిసిన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. అరణ్యవాస సమయంలో శ్రీ రామచంద్రుడు స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రం రామలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఏటా శ్రీరామ నవమి వేళ ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు భక్తులు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటం విశేషం. ముట్టి స్వామి జై శ్రీరామ్. ఈరోజు మన రామప్పగుట్ట చరిత్ర చాలా విలువైనది. ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మేము 100 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ రామాలయానికి రాముడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ వచ్చి స్వయంభుగా ఆయన స్థాపించినటువంటి రామలింగేశ్వర స్వామి పేరు ఎలా వచ్చిందంటే ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠించిన శివలింగం ఉంది కాబట్టి ఇక్కడ దానివల్లనే ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని
పేరు వచ్చింది. ఈ స్థలానికి చాలా వందలేళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ మునులు తపస్సు చేసిన చరిత్ర ఉంది. పక్కనే మన రామప్ప చెరువు అని ఉంది. రాముడి దారి నడుచుకుంటూ పోయింది కాబట్టి ఆ చెరువుకు కూడా రామప్ప చెరువు అని పేరు వచ్చింది. అక్కడ చూసుకున్నట్టయితే ఒక దోణ ఉంటుంది. అక్కడ మునులు తపస్సు చేసుకునేవాళ్ళు. ఆ విధంగా ఈ రామప్ప గుట్టకు చాలా పెద్ద చరిత్ర ఉంది. కాలక్రమేణా కొన్ని తరాల తర్వాత ఇది వాస్తవానికి జేజపట్నం అని ఉండేది. ఆ తర్వాత కాలక్రమేణా ఇది ఇస్లాంపూర్గా పేరు మార్చారు. కానీ మేమందరం ఇప్పటికి కూడా జేజపట్నం అని అనుకుంటాం. జేజపట్నంతోనే మేము ముందుకు సాగుతాం. మా చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా జేజపట్నం అనే పేరు ఉంటేనే అందరికీ మనసు పులకరించిపోతుంది. అలాంటి విలువైనటువంటి చరిత్ర కలిగినటువంటి రామప్ప టెంపుల్. లింగేశ్వర స్వామి దేవాలయం ఇస్లాంపూర్ రామప్పగుట్ట. మా రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎంతో ఏండ్ల పురాణ చరిత్ర ఉన్నది. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి నాడు 3 రోజులు మన మెదక్ జిల్లాలోనే ఎక్కడి జరగని విధంగా అంగరంగ వైభవంగా మన దేవాలయం దగ్గర బ్రహ్మోత్సవాలు జాతర జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు ఎంతో అంగరంగ వైభవంగా వివాహ కళ్యాణోత్సవం, సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. అంతేవిధంగా మహాశివరాత్రి నాడు ఇక్కడ కార్తీక పౌర్ణమి నాడు, అదేవిధంగా ప్రతి నెల మాస శివరాత్రి నాడు పరిషత్ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు ఇక్కడికి మా ఇంటి ఇలవేల్పుగా భావించి ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మన మెదక్ జిల్లాలోనే ఎక్కడెక్కడి నుండో భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒకప్పుడు హైదరాబాద్ నుండి కూడా స్పెషల్ బస్సు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి చరిత్ర మన దేవాలయంకు ఉన్నది కాబట్టిగానే ఈ విధంగా ప్రసిద్ధి చెందుతుంది. ఒకప్పుడు రాముడు స్వయముగా నిర్మించినటువంటి శివాలయం ఇక్కడ పుట్టు శివాలయంగా పేరుగాంచింది. అదేవిధంగా ఇక్కడికి మన గ్రామస్తులే కాకుండా, చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా, జిల్లా గ్రామస్తులే కాకుండా ఎక్కడి నుంచో ఇక్కడికి భక్తులు చాలా మంది రావడం జరుగుతుంది. కాబట్టిగా ఈ దేవాలయాన్ని అంచెలంచెలుగా మేము పెంచుకోవడం జరుగుతుంది, అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆలయ పూజారి సలాక కృష్ణమూర్తి శర్మ, ఆత్రేయ శర్మ గారి ఆధ్వర్యంలో కూడా ఈ గుడి ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ కానున్నారు. ఇంధన భద్రతా ప్రణాళికలపై వారితో చర్చించనున్నారు. కేంద్రం రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మోదీ మాట్లాడుతూ సంక్షోభం నుంచి బయటపడటంలో రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి టీంలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎగ్పైటెక్ ఐఎఫ్హెచ్ఈ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించగా కృత్రిమ మేధస్సు భవిష్యత్తు దిశగా కీలక చర్చలు జరిగాయి. ప్రారంభ కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ టి కోటిరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి, డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎల్ నారాయణ మాట్లాడుతూ పరిశోధన, అంతర్జాతీయ సహకారం ఎంత ముఖ్యమో వివరించారు. జర్మనీకి చెందిన డాక్టర్ అలజేంద్రో మస్రూర్, ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ సతీష్ కుమార్, ఎన్ఐటి మేఘాలయ ప్రొఫెసర్ దీప్టేందు సిన్హారాయ్ వంటి నిపుణులు కీలక ప్రసంగాలు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా మానవ మేధస్సు మరియు కృత్రిమ మేధస్సుపై జరిగిన చర్చలో ప్రొఫెసర్ ఓఆర్ఎస్ రావు ఆధ్వర్యంలో ప్రముఖులు పాల్గొని భావోద్వేగ మేధస్సు ప్రాముఖ్యతను వివరించారు. ఇంకా సాంకేతిక పత్రాల ప్రదర్శనలు, చర్చలు సదస్సుకు మరింత విలువను చేకూర్చాయి. మొత్తంగా ఈ సదస్సు భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు రంగానికి కొత్త దారులు చూపించే వేదికగా నిలిచింది. I've seen across my stint in industry as well as in research is that academia builds models, but industry can help relive those. Like we can make it, more usable and bring it to the society through this industry academia collaborations. Because in academia, what we have is we set the baselines. Industry, we can develop it and we can test it and bring it to society. So I think there is a fine line demarcation, but overall, I think it's quite intertwined together.
Most of us have already some contact with AI, right? So through ChatGPT and other chatbots, right? So you see that that is it's a transformational technology, right? That is also reaching into, say, some systems that are even safety critical, like vehicles and trains and other such systems. So I think it's going to be a decisive technology. Being in higher education, what kind of preparation we have to make to equip the students to meet the new challenges? So I think basically, let's say these new technologies are very much based on data, right? As one of the speakers already identified correctly. I believe that let's say we should be able to again teach students how to deal with huge amounts of data, right? And of course, the typical programming is also required, and this concept of machine learning and transformers and so on, newer technologies that should be taught also in our courses. Yeah. Actually, that's one of the let's say goals why I'm coming in person, right? To visit you, to meet you in person, to talk to you about different possible collaborations. We started already with NIT Meghalaya, already some discussions, and I hope that also extends to you. And that we can have, let's say, some discussions on potential projects. So in research, it's always about funding, right? So the first thing I think should be, let's say, to try to identify some topic where we can have some projects and, let's say, pay some PhD students. That would be my goal. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగే ఎదురుకొళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కళ్యాణ మహోత్సవంలో ముఖ్య ఘట్టంగా భావించే ఈ ఎదురుకొళ్లలో శ్రీరాముడు సీతాదేవి కళ్యాణానికి ముందు జరిగే ఆహ్వాన ఆచార విధానాలు ప్రతిబింబిస్తాయి. వేద సాంప్రదాయానికి అనుగుణంగా జరిగే ఈ కార్యక్రమం భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఈ ఎదురుకొళ్ల ప్రాముఖ్యత ఏమిటి, వీటి వెనుక ఉన్న ఆచారాలు, అర్థాలు ఏమిటి, ఈ అంశంపై భద్రాచలంలో అర్చకులతో మా ప్రతినిధి మాట్లాడారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రామప్రభు ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం. హైదరాబాద్లో కృత్రిమ మేధస్సు మరియు యంత్ర అభ్యాస రంగాలపై నిర్వహించిన రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఎక్కడో తెలుసా? సీతారాముల కళ్యాణంలో ఎదురుకొళ్ల వైభవం. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తీవ్ర నీటి సంక్షోభం, విద్యార్థుల ఆందోళన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.